ప్రతినిత్యం నడిచే రహదారి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందకుంట శ్రీరాములపల్లి గ్రామానికి వెళ్లే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. శ్రీరాములపల్లి కనగర్తి గుండేడు కవకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. మండల కేంద్రానికి నిత్యం రవాణా కొనసాగిస్తారు. ప్రజలు రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ గుంత ఏర్పడ్డ కానుండి సుమారు 10ల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. కానీ ఎవరూ కూడా ఈ ప్రమాద గుంతను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రహదారి నుండే జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ ఏర్పడ్డ సమస్యను మాత్రం ఆగి తెలుసుకోరని మండిపడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే ప్రమాదంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు వేడుకుంటున్నారు. శ్రీరాములపల్లి కనగర్తి గుండేడు ఇటు కమలాపురం దాకా పోతుంది. ఈ రోడ్డు సగం ఎస్ఆర్ఎస్పీ కాలువలో రోడ్డు కట్ అయింది. సగం చాలా మంది ఈ రోడ్డు కట్ అయిన కాలువల పడి చాలా మంది దెబ్బలు తాకి చనిపోవడం జరుగుతుంది. ఇదివరకు ఇలాంటి అధికారులు చాలా మంది పోతాళ్ళు. ఒక్కరు కూడా ఈ కాలువ రోడ్డు గురించి పట్టించుకునే నాదులు లేడు. దీన్ని దయచేసి అధికారులు పట్టించుకొని దీన్ని రిపేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా 2-3 సంవత్సరాల బట్టి రోడ్డు కట్ అయ్యి జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా మంది పడి కాలరెక్కలు తిరుగుతున్నాయి. రీసెంట్గా నా ముందు 2-3 పడి కాలరెక్కలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ పోయింది. ఇప్పుడు కూడా అధికారులు స్పందించి ఈ రోడ్డు చాలా సగం దాకా కట్ అయిన సందర్భంలో మరి జిల్లా స్థాయి అధికారులు అందరూ పోతున్నారు. కానీ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకుంటలేరు. పట్టించుకొని దీన్ని మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళంతా కూడా ఎంఆర్ఓ గారు, శ్రీరాములపల్లెకు, కనగర్తికి ప్రతి ఒక్కరూ మన జిల్లా స్థాయి అధికారులు అందరూ పోతున్నారు. కానీ ఈ రోడ్డు కట్ అయింది చూసి కూడా ఒక్కరు పట్టించుకునేటోళ్ళు లేరు. శ్రీరాములపల్లె, కనగర్తి, గుండేడు, కమలాపురం దాకా పోతారు ఇలాగా. కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకునే కేనాసి ఎస్ఆర్ఎస్పీ కాలువల సగం మధ్య దాకా ఈ రోడ్డు కట్టే ఉన్నది చాలా రోజుల బట్టి. దీన్ని స్పందించడం లేదు. అధికారులు కూడా దీన్ని స్పందించి జనం గిట్లా ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే గురవుతుంటే కూడా స్పందించడం లేదు. దీన్ని స్పందించాలని మేము అధికారులను కోరుకుంటున్నాను.